బ్రిటిష్ కాలం నాటి బావి. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బావి పూర్వం బ్రిటిష్ కాలంలో రాణులు, మహారాణులు, రాజులు అందరూ కూడా గుర్రపు స్వారీ చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చే క్రమంలో నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలోనే బావి తవ్వి ఈ చుట్టూ ఏదైతే ఆ ఏరియా ప్రాంతాల నుంచి కూడా వెళ్ళేటప్పుడు, ఆ గ్రామాల్లో నుంచి వెళ్ళేటప్పుడు బావిలోంచి నీరు తాగి వెళ్ళేవారు. ఆ కాలక్రమంగా బావి ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ కాలం నాటి బావి అక్కడ శివాలయంలో అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ మహత్యం ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఏదైనా కోరికలు సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది. వ్యాధగ్రస్తులందరూ కూడా ఈ నీరు తాగితే వ్యాధి కూడా నయమవుతుందని చెప్పేసి అంటున్నారు. అప్పటి నుంచి కూడా ప్రసిద్ధి చెందుతూ ఇప్పటి వరకు కూడా ఈ 100 సంవత్సరాలు కూడా ఈ పూర్తి చేసుకుని ఈ బావిలో ఇప్పటికీ నీరు తాగుతున్నారు ఇక్కడున్న పర్యాటకులు. భక్త మహర్షి గారా, మనకి నదీ స్నానం చాలా గొప్పదని చెప్పారు. ఆ నదీ స్నానం చెయ్యటం కుదరనప్పుడు మన మెట్టేరియా, ఉదాహరణకు మన రెడ్డి రాజులు పరిపాలించినటువంటి రెడ్డి సీమ అంటాం దీన్ని. ఈ రెడ్డి సీమలో నూతులో నీళ్లు తీసుకుని చేపతో తోడుకుని గంగే చమనే చైవ కృష్ణే గోదావరి సరస్వతి అని తలుచుకుని మనం స్నానం చేయాలి. అలా చేయమని మనకు శాస్త్రం చెప్పింది. అయితే వేళ రాను రాను కల్చర్ మారిపోయి నుయ్య అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితిలోకి వచ్చాం. ఈ శివాలయం దగ్గర మనకి ఇంచుమించుగా 1969లో నిర్మాణమైనటువంటి నుయ్య. ఈ నూతులో నీళ్లు తోడి స్వామివారికి అభిషేకం చేస్తాం. ఇది విశేషమైనటువంటిది. నూతులో నీళ్లు తోడటం వల్ల ఆ నీళ్లతో అభిషేకం చేయడం అయితే ఇప్పుడు మరి ట్యాప్ వస్తుంది కదండి, పైన ట్యాంక్ కడుతున్నామండి, 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంచుతాం కదండి, ఆ పాచి నీళ్ళతో అభిషేకం చేస్తాం. కాకుండా నూతులో నీళ్లు చాలా పరిశుద్ధమైన చేతంటే భూమితో కనెక్ట్ అయి ఉంటాయి. అవి పృథివీ, ఆ ఎర్త్ పవర్ అనేటటువంటి వాటర్ ఉంటుంది. అందుచేత ఆ ఎర్త్ పవర్ తో ఉన్నటువంటి వాటర్ని, ఈ ఎర్త్ పవర్ ని తీసుకెళ్లి ట్యాంకులో పోసి, ట్యాంకులో కాకుండా డైరెక్ట్ గా ఈ నూతులోంచి నీళ్లు తోడి స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. అందుచేత దానివల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కలుగుతుంది. అందుచేత ఈ నూతులో నీళ్లు తోడి స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. అంత గొప్పదైనటువంటిది ఈ నుయ్య. ఈ నుయ్యి సుమారుగా 1969-68లో నాకు తెలిసి ఈ నుయ్యిని తవ్వుంటారు. అప్పటి నుంచి కూడా ఆ నూతులో నీళ్ళే వాడుతూ స్వామివారికి అభిషేకం చేస్తూ భక్తులంతా కూడా స్నానం చేస్తూ పరవశించి ఆనందించి ఓం నమ శివాయ అని ఆ నామస్మరణతో తరిస్తూ ఉంటారు భక్తులు. ఓం నమ శివాయ.